గుడ్ సైన్. కరెక్ట్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం హైదరాబాద్ సిటీ శివార్లు, ఎస్. సిటీ శివార్లు, అట్లాగే ఊర్లు, జిల్లాలుగా కనుక తీసుకుంటే ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకటండి, ఇదివరకు గవర్నమెంట్ ఏం చేసింది, డీసెంట్రలైజేషన్ అని హైదరాబాద్ నుంచి బయటికి కంపెనీస్ రావాలని వాళ్ళు ప్రతి జిల్లాలను పెంచారు. జిల్లాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే పెరిగిన మాట వాస్తవము, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని నేను చెప్పగలను. హైదరాబాద్లో ఏముంది, వెస్ట్ పార్టు, హైటెక్ సిటీ ఏరియా, ఈ ఏరియాలోనే ఫోకస్ చేస్తున్నారు తప్ప మిగతా ఏరియాలో ఫోకస్ అనేది జరిగింది, కానీ దానికి ఒక రేషనల్ లేదండి. ఓకే. ఇప్పుడు వరంగల్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, ఆ ఏరియాలో కూడా 15,000 20,000 అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ 15,000 అమ్మినప్పుడు 10,000 కూడా కొనేవాళ్ళు లేడు. రైట్. అంటే నేననే పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ హ్యాస్ బిన్ హైప్డ్. ఓకే. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. ఓకే. దట్ ఈస్ నాట్ ద ఫెయిర్ డీల్. ఓకే. అది కరెక్ట్ పాలసీ కాదు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఉందండి, ప్రోడక్ట్ అమ్మాలనుకుంటా, ఆ ప్రోడక్ట్ని బాగా హైలైట్ చేసి 10 రూపాయలది 1000 రూపాయలు అని చెప్పేసి, అంటే ఎంతమంది వచ్చి కొంటారు సార్, ఒకరు ఇద్దరు ముగ్గురు, తర్వాత దాని సేల్స్ వాల్యూమ్ పడిపోద్ది కదా. అవును. దట్ ఈస్ నాట్ ద ఫెయిర్ డీల్. రియల్ ఎస్టేట్లో ఎలా ఉండాలంటే ఒక ఏరియాలో డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి, సపోజ్ శ్రీశైలం హైవే ఉంది, శ్రీశైలం హైవేలో ప్రతి ఒక్కరు ఫార్మాసిటీ అన్నారు. ఇప్పుడు ఫార్మాసిటీ పరిస్థితి ఏంటి? నేను ఇది ఇంటర్వ్యూ కూడా మీ దాంట్లో ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాయి పాయింట్. ఓకే. ఫార్మాసిటీ, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద ఫార్మాసిటీ టుడే? ఫార్మాసిటీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ అనేదండి ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అంటే యూ షుడ్ రిలీజ్ అ డాక్యుమెంట్. XYZ కంపెనీలు వస్తాయి, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ ఏరియా అలొకేట్ చేసాం. ఇప్పుడు 14,800 ఎకరాలు 18,000 ఎకరాలు అన్నారు. అది కామన్ మ్యాన్కు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కానీ తెలిసేది. అక్కడ ఫార్మాసిటీ వస్తుందన్నప్పుడు ఫార్మాసిటీ వెదర్ ఇట్స్ పొల్యూటెడ్ ఆర్ నాన్ పొల్యూటెడ్, అక్కడ ఎప్పుడు రావాలి? ఇట్ టేక్స్ నాకు తెలిసి 10-20 ఏళ్ళు పట్టొచ్చు. మరి ఆ ఫార్మాసిటీ పేరు చెప్పి మనం చుట్టుపక్కల ఏరియాలన్నిటి మనం వెంచర్లేసి దాన్ని జనాలకు అంటగడుతుంటే జనాలను చీటింగ్ చేసినట్టే కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముడు కరెక్ట్ కాదు కదండి. నా దగ్గర చాలా మంది వస్తుంటారు సార్, నా దగ్గర ప్లాట్ ఉన్నది, ఇదివరకు కొన్నాను సార్ 5 ఏళ్ల కింద, మరి ఎంత ఉంటుంది సార్ రేట్ అంటే వాళ్ళు పోయి తెలుసుకుంటే ఇదివరకు 10,000 కొన్నాడు, ఇప్పుడు 5,000 అడగట్లేరు. కరెక్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రోత్ వెరీ సింపుల్ శ్రీనివాస్ గారు. ఎలా ఉంటుందంటే హైటెక్ సిటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయో, ఆ ఏరియా చుట్టూ ఫోకస్ అవుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి ఆ ఏరియాలో. అప్పుడు కానీ ఆ ఏరియాలో నివాసయోగ్యమైనటువంటి ప్లేసెస్లో జనాలు ఉండడానికి ఇష్టపడతారు. రైట్. దీన్నే రెసిడెన్షియల్ గ్రోత్ అంటారు. ఈ రెసిడెన్షియల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది? ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంది. మరి ఆ ఏరియాలో ఏమొచ్చినాయని వస్తుంది చెప్పండి? ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ కాకపోతే ఇంకేమొచ్చింది చెప్పండి? యూ టెల్ మీ వన్ కంపెనీ ఇన్ హైదరాబాద్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది, ఆపరేషన్లు చేస్తున్నది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, ఒకటి చెప్పండి నాకు. ఇంకా ఈ మధ్య కాలంలో ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ రాబోతుంది అంటున్నారు. అసలు ఏవి వస్తున్నాయా, రావట్లేదా? ఇప్పుడు ఒకటి సార్, ఎలా ఉంటుందంటే సౌత్ ఇండియాలో మనం టాక్ అబౌట్ సౌత్ ఇండియా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కనుక తీసుకుంటే, చెన్నై చూడండి, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నాకు తెలిసి 1,00,000 కంటే చిల్లర ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది, కళ్ళ ముందు కనబడుతుంది. యూ టాక్ అబౌట్ రెనాల్ట్, ఫ్రెంచ్ కంపెనీ ఫ్రమ్ చెన్నై. You talk about Nissan, French company from Chennai. You talk about Citroen, French company from Chennai. Ford is from Chennai. మరి ఇంతమందికి ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడంతా స్పీడ్ లేనిది, అక్కడంతా రేట్లు పెరగంది, ఇక్కడ హైదరాబాద్లో ఏముందని రేట్లు పెంచుతున్నారండి? ఇట్స్ అ స్ట్రేట్ క్వశ్చన్. మీరు బిల్డర్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఒకటండి, రియల్ ఎస్టేట్ ఇట్ హెస్ బికమ్ ఎ నెక్సెస్. ఆయన హైరేజ్ కడుతున్నాడు, ఈయన హైరేజ్ కడతాడు, ఆయన విల్లాస్ వేస్తున్నాడు, ఈయన విల్లాస్ వేస్తాడు. వేర్ ఈజ్ ద అఫోర్డబిలిటీ? ఇప్పుడు నైట్ ఫ్రాంక్ మీరు అన్నారు, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయనండి. ఈ ఐపీసీస్ ఏంటంటే, ఐపీసీ అంటే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, వీళ్ళు ఏంటంటే దే విల్ టాక్ అబౌట్ ద డేటా.
లాస్ట్ ఇయర్ డేటా అయింది, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, ఎగ్జాక్ట్ ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంతమంది కొన్నారు, దీన్ని బట్టి ఇస్తారు అంతే తప్ప వాళ్ళకి ప్రాక్టికల్ రియాలిటీకి 100% లేదు అని చెప్తున్నా నేను. కరెక్ట్ చెప్పారు. 100% చెప్తున్నా. వాళ్ళు చెప్పిన దానికంటే వర్స్ట్ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్ కరెక్ట్. కాబట్టి అండి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఒక సస్టైన్డ్ గ్రోత్ ఉండాలండి, కరెక్ట్. లేకపోతే కుప్పకూలిపోద్ది. అవును. నేను 2006 నుంచి చూస్తున్నాము శ్రీనివాస్ గారు. అప్పుడేముంది, ఎయిర్పోర్ట్ వస్తుందని ఎయిర్పోర్ట్ బొమ్మలు పెట్టారు. ఫ్యాబ్ సిటీ అన్నారు. వేర్ ఈజ్ ఫ్యాబ్ సిటీ టుడే? లేదు. ఫార్మసిటీ ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 10 years or 15 years. దయచేసి వ్యూవర్స్కి చెప్తున్నా, తొందరపడొద్దు, కొనొద్దు, ఏమి కొంపలు మునిగేది ఏం లేదు. ఒక 5 సంవత్సరాలు ఆగండి. అవునా? 100% మీరు కాల్చుకోకండి చేతులు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఆర్గనైజ్డ్ వేలో లేదు. కరెక్ట్. దిస్ ఈజ్ మై కామెంట్. సూపర్.